ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీకాంత్. ఇప్పుడు ప్రస్తుతం కంక్లూడ్గా మనం ఇప్పుడు చాలా సేపటి వరకు మనం ఎదురు చూసాం స్వాతి గారు వచ్చినందుకు అభినందనలు చెప్తూ ఈ రోజు కంక్లూడ్గా స్వాతి గారు ప్రస్తుతం ఏదైతే వ్యవస్థలో ఈ రోజు ఒక్కసారిగా 200 రూపాయలకు పైగా బస్సు ఛార్జీలు పెడుతూ విద్యార్థులకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనకు ములిగెనకపై తాటికాయ పడ్డట్టు ఈరోజు విద్యార్థి లోకానికి ఒక పెద్ద షాకే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయంలో కంక్లూడ్గా మీరేమంటారండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాలను అందిస్తున్నాం, ప్రజలకి సామాజిక తెలంగాణని నెలకొల్పే పనిలో ఉన్నామని చెప్తూ ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా ఆ సమస్యలని ఎట్లా అధిగమించాలని ఆలోచించకుండా మరొక సమస్యని పెనుభారమైనటువంటి సమస్యను తీసుకొచ్చి విద్యార్థుల పైన ఈరోజు పెట్టినట్టు మేము భావిస్తూ ఉన్నాం. విద్యార్థులకి ఈ పెంచిన బస్ ఛార్జీలైన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పర్టికులర్ గా స్టూడెంట్స్ మేము అనేక సంవత్సరాల నుంచి జార్జ్ రెడ్డి పీడిఎస్యు విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులందరికీ కూడా ఉచిత బస్ పాస్లు ఇవ్వాలి అన్నది డిమాండ్ చేస్తూ ఒకవైపు పోరాటాలు జరుగుతున్న సమయంలో ఈ రోజు మీరు పర్టికులర్ గా విద్యార్థుల బస్ పాస్లకి సంబంధించి 50% ఎక్స్ట్రా చార్జెస్ ని పెంచడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇది విద్యార్థుల పైన చాలా భారాన్ని మోపుతుంది. దీని ఇంపాక్ట్ స్టూడెంట్స్ పైన చాలా ఉంటుందని కూడా మేము చెప్పదలుచుకుంటున్నాం. ఫస్ట్ థింగ్, 1 కిలోమీటర్ కి ఈ బస్ ఛార్జీలు అనేవి పెద్ద ఎత్తున పెరగడం వల్ల వాళ్ళకి మంచి కాలేజెస్ లో సీట్ వచ్చినప్పటికీ కూడా డిస్టెన్స్ ని బేస్ చేసుకొని ఒకవేళ వాళ్ళ రెసిడెన్స్ కి దూరంగా ఉన్న మంచి కాలేజెస్ లో సీట్ వచ్చినప్పటికీ కూడా అది వాళ్ళు వదులుకొని బస్ పాస్ ని బేస్ చేసుకొని వదులుకొని దగ్గర ఉన్నటువంటి ఏదో కాలేజ్ లోనో ఏదో ఒక స్కూల్లోనో జాయిన్ అయిపోదాంలే అని డెసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది. డ్రాప్ అవుట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల మరొక విషయం మేము చెప్పదలుచుకుంటున్నాం. ఇది పర్టికులర్ గా ఉస్మానియా యూనివర్సిటీలో నేను డైరెక్ట్ గా గమనించినటువంటి విషయం. ఒకవేళ ఒక మంత్ లో 10 days వర్కింగ్ డేస్ ఉంటే విద్యార్థులు ఈ 10 వర్కింగ్ డేస్ కోసం బస్ పాస్ తీయడం ఎందుకు అని చెప్పి ఆ 10 వర్కింగ్ డేస్ కూడా వెళ్లకుండా బస్ పాస్ రెన్యువల్ చేయించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మేము ప్రత్యక్షంగా చూసాం. ఇది రాష్ట్రం అంతా కూడా రేపు జరగబోతుంది. ఇది వాళ్ళ విద్య పైన ఇంపాక్ట్ చూపించబోతుంది. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు విద్యార్థుల పైన ఇటువంటి భారం వేస్తే అది బస్ పాస్ల రూపంలోనో మరొక రూపంలోనో మీరు దానికి తగినటువంటి దాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని మేము చెప్పదలుచుకున్నాం. దీనివల్ల ప్రైవేట్ సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కానీ మిగతా కార్పొరేట్ సెక్షన్స్ లో చదువుతున్న వాళ్ళకి పెద్ద భారంగా మారకపోవచ్చు. కానీ చాలా మంది విద్యార్థులు, లక్షల మంది విద్యార్థులు ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులే ఆర్టీసీ బస్సుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మీరు బస్ ఛార్జీలు ఇట్లా మీకు నచ్చినట్టు పెంచుకుంటూ పోతే ఆ భారం విద్యార్థుల పైన పడితే దాన్ని ఎవరు మోస్తారని మేము ఈ రోజు మీకు ప్రశ్నిస్తున్నాం. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. విద్యార్థులకు ఉచిత బస్ పాస్లు ఇవ్వాల్సిందే అని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ రోజు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒకవైపు తల్లికి మీరు ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నామని మీరు పోగెత్తు మాటలు మాట్లాడుకుంటూ ఒకవైపు స్పీచ్లు దంచుకుంటూ మరొక వైపు అదే తల్లి కడుపులో పుట్టిన పిల్లల్ని మీరు భారంగా మోపడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది తల్లికి కొడుకుని పిల్లల్ని కొట్టి తల్లికి పెడుతున్నటువంటి విధంగా ఈ నిర్ణయం ఉందని కూడా మేము చెప్పదలుచుకున్నాం. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. బేషరతుగా విద్యార్థులందరికీ కూడా ఉచిత బస్ పాస్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కూడా మేము జార్జ్ రెడ్డి పీడిఎస్యు రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్వాతి గారు.